ఆ ఊర్లో విజయ్ భూపతి గారిది చాలా మంచి కుటుంబం. బాగా డబ్బున్న కుటుంబం. పొలాలు, వ్యాపారాలు అంటూ ఆ ఇల్లు ఎప్పుడూ హడావిడిగా ఉండేది. ఆ మొత్తం ఊరినంతా విజయ్ భూపతి కనుసైగే పాలించేది. విజయ్ భూపతికి నమ్మిన బంటు కృష్ణయ్య. అందరూ కిట్టిగాడు అని పిలుస్తూ ఉంటారు. రేయ్, అయ్యగారొచ్చే ఏలైంది. చెప్పులు సిద్ధంగా ఉంచండి. గుర్రబండి సిద్ధం చేయండి. అంటూ విజయ్ భూపతికి ఏం కావాలో ముందే ఏర్పాటు చేసేవాడు. రేయ్, ఈరోజు శనివారం. మాంసాహారం అయ్యగారు తిన్రు. ఏదైనా శాకాహారం చేయండి. అని ఆయనేం తినాలో కూడా కృష్ణయ్య ముందే ఆలోచించేవాడు. విజయ్ భూపతికి కూడా కొడుకు భద్రాద్రి కంటే కృష్ణయ్య మీదే నమ్మకం ఎక్కువ. రేయ్, ఇలా రారా. అంటూ పిలిస్తే కొడుకు భద్రాద్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటన్నా పిలిచారు? ఏంటి సంగతి? నువ్వు కాదులే, కిట్టిగాణ్ణి పిలు. వాడే దీనికి సరైనోడు. అని పని కూడా చెప్పకుండా విజయ్ భూపతి వెళ్ళేవాడు. భద్రాద్రికి చాలా కోపం వచ్చేది. మా నాన్న నాకేది చెప్పడు. ఎందుకని నాన్న నన్ను నమ్మడు? అంటూ భద్రాద్రి లోలోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఒకరోజు వ్యవసాయం పనుల కోసం విజయ్ భూపతి, భద్రాద్రి, కృష్ణయ్య కూడా వెళ్లారు. కొబ్బరికాయలు కూలీలు కిందకి దింపుతున్నారు. విజయ్ భూపతి కుర్చీ మీద కూర్చొని పనులన్నీ చూస్తున్నాడు. భద్రాద్రి, కృష్ణయ్య ఆ పనులు చేస్తున్నారు. రేయ్, కొబ్బరికాయలు చెల్లాచెదురుగా అవుతున్నాయిరా, చూసుకోండి. అంటూ ఉండగా అక్కడికి కొబ్బరికాయలు కొనడానికి ఒక వ్యాపారొచ్చాడు. అయ్యా, నమస్కారం. హా, భూషణం గారు, చెప్పండి. కొబ్బరికాయలు కొనడానికి వచ్చానయ్యా. సంతోషం. రేయ్ భద్రాద్రి. అని పిలవగానే కొడుకు భద్రాద్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నమస్కారం. ఆ నమస్కారం. ఒక కొబ్బరికాయ 4 రూపాయలు. 4 రూపాయలంటే మంచి వ్యాపారమే. 20,000 దాకా దిగాయి, తీసుకోండి. అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పాడు భద్రాద్రి. విజయ్ భూపతి అలాగే చూస్తున్నాడు. అయితే రేపెట్ల బండ్లు పంపిస్తాను. అంటూ లేచి వెళ్తూ ఉండగా భూషణన్ని కిట్టిగాడ ఆపాడు. ఒక్క నిమిషం భూషణం గారు. అనగాని ఏం అర్థం కానట్టు కూర్చున్నాడు. భద్రాద్రికి ఏం అర్థం కాలేదు. మీరు 4 రూపాయలకి మా దగ్గర కొంటున్నారు. సరే, మళ్ళీ మేం కొనాలంటే 10 అవుతుంది. ఎందుకని? అని చాలా అమాయకంగా అడిగాడు. విజయ్ భూపతి నవ్వుతున్నాడు. భద్రాద్రికి ఏం అర్థం కానట్టు మౌనంగా ఉండిపోయాడు. మేం 4 రూపాయలకమ్మి ఎప్పుడైనా దాహంగా ఉంటే మీ దగ్గర 10 రూపాయలకు కొంటున్నాం. అదెలాగండి? అంటూ నిక్కచ్చిగా ఉన్నదున్నట్టుగా అడిగాడు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? రవాణా ఖర్చులు, కూలీ ఖర్చులు అన్నీ కలుపుకోవాలి కదా. మీరన్నీ కలుపుకున్నా 7 రూపాయల దాకా రావాలి కదా. అని లెక్కలతో సహా చెప్పాడు. భూషణ ఏం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు. మీరు బాగా తెలిసినవారు కదా, 6 రూపాయలు ఇవ్వండి. ఏం భయపడకుండా చెప్పాడు కృష్ణయ్య. భూషణం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటన్నా నువ్వు చూస్తూ ఊరికే ఉంటున్నావు? ఒక వ్యాపారి మనల్ని కాదని వెళ్ళిపోయాడు. భయపడకండి చిన్నయ్య, 2 రోజులు చూడండి. అని ఓదారుస్తూ చెప్పాడు కృష్ణయ్య. కాని భద్రాద్రి ఏం మాట్లాడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విజయ్ భూపతి కృష్ణయ్య భుజం మీద చెయ్యేసి ఓదార్చి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఆ భూషణం మళ్ళీ వచ్చాడు. సరే, మీరన్నట్టే 6 రూపాయలు ఇస్తానయ్యా అని చెప్పి కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. విజయ్ భూపతి, చూసావా వాడి ముందు చూపు? నేను నమ్మేది అందుకే. అంటూ విజయ్ భూపతి కొడుకు భద్రాద్రికి చెప్పాడు. దాంతో భద్రాద్రి ఆవేశానికి అంతే లేకుండా పోయింది. కాని నాన్నకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. నా కొడుకు చిన్నపిల్లాడయ్యా, వాడేమైనా అంటే పట్టించుకోవద్దు అని సర్ది చెప్పాడు. కృష్ణయ్య కూడా ఏం మాట్లాడకుండా సరే అని చెప్పాడు. విజయ్ భూపతికి కిట్టు ఏది చెప్తే అది చేసేవాడు. ఎలాంటి నిర్ణయాన్నైనా కిట్టునడిగి తీసుకునేవాడు. ఇది భద్రాద్రికి చాలా కోపం తెప్పించేది. నేనెందుకని మా నాన్నకి నచ్చటం లేదు? ఆయనెప్పుడూ ఆ పనివాణ్ణే వెనకేసుకొస్తున్నాడు అని లోపల కుమిలిపోతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు విజయ్ భూపతి వరండాలో కూర్చుని రేయ్ అని పెద్దగా అరిచాడు. భద్రాద్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్నగారు పిలిచారు, ఏంటో చెప్పండి. నువ్వు కాదులేరా, వాణ్ణి, ఆ కిట్టయ్యన్ పిలు. అనగానే విజయ్ భూపతి మీద భద్రాద్రి కోపడ్డాడు.
ఏంటి నాన్నగారు, నేను చేయలేంది ఆ పనివాడు ఏం చేస్తాడు? నేను చేయలేనా? అన్నీ వాడికే చెప్తారేంటి? నేనా వాడా మీ కొడుకు? రేయ్, మాటల్ జాగ్రత్త. మరేంటి నాన్నగారు, ఈ ఇంట్లో పచ్చడి చేయాలా కూర చేయాలా అని కూడా వాడే ఆలోచిస్తున్నాడు. నేనే రంగు బట్టలేసుకోవాలో కూడా వాడే నిర్ణయిస్తున్నాడు. అని ఆవేశం కట్టలు తెంచుకొని మాట్లాడాడు. విజయ్ భూపతికి ఏం అర్థం కాలేదు. నేను బయటికెళ్తే ఏం చేయాలో కూడా తెలియడం లేదు. కిట్టయ్య ఏం చెప్తే అదే చెయ్యాలి. మీరు మాత్రం వాణ్ణి నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు నీకేం కావాలరా? నేను కూడా ఈ ఊరి జమీందార్ని, కానీ ఎవ్వరూ నా దృష్టితో చూడటం లేదు. అయితే మరేం చేయాలి? నా ఆస్తి నాకిచ్చేయండి. నేను కూడా దర్జాగా హుందాగా బతుకుతాను అంటూ చాలా ఉక్రోషంగా చెప్పాడు భద్రాద్రి. సరే, రేపు ఉదయం 11 గంటలకి రా. అని చెప్పి ఇంట్లోపలికి వెళ్ళిపోయాడు విజయ్ భూపతి. భద్రాద్రి కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత రోజు సంతోషంగా భద్రాద్రి ఇంటికొచ్చాడు. అప్పటికే విజయ్ భూపతి దగ్గర కృష్ణయ్య నిలబడి ఉన్నాడు. చెప్పండి. అని కొంచెం ముభావంగా చెప్పాడు భద్రాద్రి. ఉత్తరం వైపు ఉండే 10 ఎకరాల్లో చెరొక 5 ఎకరాలు ఇస్తాను. అనగానే కిట్టుకి భద్రాద్రికి ఏమీ అర్థం కాలేదు. మీకిష్టమైన పంట వేసుకోండి. ఎవరెక్కువ సంపాదిస్తారో చూద్దాం. అనగానే విజయ్ భూపతి వైపు ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మీలో ఎవరు ముందు చూపు ఉన్నవాళ్ళో ఇప్పుడే తెలుస్తుంది. అని చెప్పగానే ఇద్దరూ ఒప్పుకున్నారు. విజయ్ భూపతి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. తర్వాత రోజు నుంచి పనులు మొదలుపెట్టారు. ఇప్పుడు ఏ పంట వేయాలి అని చుట్టుపక్కల చూశాడు భద్రాద్రి. అందరూ చెరుకు పంట వేయడంతో తను కూడా అదే పంట వేశాడు. కాని కిట్టయ్య మాత్రం అందరికంటే భిన్నంగా వేరుశెనగ పంట వేశాడు. అందరూ చెరుకు పంట వేస్తే ఇతను మాత్రం వేరుశనగ ఎందుకేశాడు? సర్లే, మనకెందుకు అనుకుని తను మాత్రం చెరుకు పంట మీద పూర్తి శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నాడు. వేరుశెనగ పంట మీద పూర్తి శ్రద్ధతో కిట్టయ్య తన దారిలో తను వెళ్తున్నాడు. భద్రాద్రి మాత్రం అందరితో మాట్లాడుతూ మెలకువలు నేర్చుకుంటూ చెరుకు పంట పండిస్తున్నాడు. రఘురామయ్య గారు, చెరుకు వేరు పురుగులకి ఎలాంటి మందు వేయాలి అని భూస్వామి రఘురామయ్యతో మాట్లాడి చెరుకుని చాలా బాగా చూసుకుంటున్నాడు భద్రాద్రి. కిట్టుగాడు మాత్రం వేరుశనగ పంట గురించి ఎవ్వర్నీ ఏమీ అడగట్లేదు. ఎవరేం చెప్పినా పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు రచ్చబండ దగ్గర కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. అలాంటి సమయంలో ఒకరోజు వీడేంట్రా అందరూ చెరుకు వేస్తే వేరుశనగ వేసి కూర్చున్నాడు? పందికొక్కులు పడితే ఏం చేస్తాడు? ఏముంది, నెత్తిన గుడ్డ వేసుకుంటాడు అంటూ వేళాకోళంగా అందరు నవ్వుతున్నారు. భద్రాద్రి కూడా అక్కడ కూర్చొని నవ్వుతూ ఉన్నాడు. కొన్ని రోజులకు వర్షం ఆగిపోయింది. దాంతో అందరూ వేసిన చెరుకు పంట చాలా వరకు ఎండిపోయింది. కృష్ణయ్య వేసిన వేరుశెనగకి నీటి వినియోగం తక్కువ కాబట్టి దిగుబడి బాగా వచ్చింది. కృష్ణయ్య తన పంటని అమ్మి వచ్చిన ఆదాయాన్ని విజయ భూపతికిచ్చాడు. భద్రాద్రి, నీ ఆదాయం కూడా ఇవ్వు అని అడిగాడు విజయ్ భూపతి. అంటే నాన్నా, అది అది అంటూ నసుగుతూ ఉన్నాడు. ఏంట్రా, ఏమైంది? పంటకి ఎలాంటి ఆదాయం రాలేదు నాన్నా. చాలా నష్టం వచ్చింది. నాకే కాదు, ఊర్లో అందరికీ నష్టం వచ్చింది. అందరికీ నష్టం వస్తే కిట్టుగాడు ఎలా ఆదాయం ఇచ్చాడు? అనగానే భద్రాద్రి ఏం మాట్లాడలేక మౌనంగా తలదించుకున్నాడు. నీకాదాయం ఎలా వచ్చిందిరా? అని కిట్టుగాడిని అడిగాడు విజయ్ భూపతి. ఏమీ లేదండి, ఈ 7 వర్షాలు తక్కువ అన్నారు. అలాగే చెరుకుకి ధర లేదు అన్నారు అంటూ మొత్తం చెప్పాడు. కృష్ణయ్య ముందు చూపుకి భద్రాద్రి నోరెళ్లబెట్టి చూశాడు. నిన్ను తక్కువ చేయాలని నాకేమాత్రం లేదురా. కాని కిట్టుగాడికి ముందు చూపుంది. ఏ వ్యాపారమైనా ముందు చూపుతో, నేర్పుతో చెయ్యాలి. అందుకే నేను వాడికి అన్ని పనులు అప్పజెప్తాను. నేను నీకు పోటీ ఏంటి చిన్నయ్యా? మీ ఎంగిలి తినేవాణ్ణి అంటూ కృష్ణయ్య చాలా వినయంగా చెప్పాడు. భద్రాద్రి ఆ మాటలకి కొంచెం ఆలోచించాడు. అప్పుడు విజయ్ భూపతి, పని నేర్చుకోవడంలో నామోషి ఉండకూడదురా. కిట్టిగాడి దగ్గర ముందు పని నేర్చుకో, దర్జాతనం అదే వస్తుంది అని మంచి మాట చెప్పాడు.
భద్రాద్రికి కూడా నాన్న చెప్పింది నిజమే అని అనిపించింది. ఎలాంటి భేషజాలు లేకుండా కృష్ణయ్య దగ్గర పని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. భద్రాద్రికి ఎలా ముందు చూపుతో ఉండాలో అనుభవంతో నేర్పించాడు కృష్ణయ్య. భద్రాద్రి కూడా నేర్చుకుని కొన్ని రోజుల్లోనే వ్యాపారాలన్నీ సమర్థవంతంగా నిర్వహించే స్థాయికి ఎదిగాడు. ప్రసాద్ ఉద్యోగ నిమిత్తం బదిలీ అయి రామవరం అనే గ్రామానికి కుటుంబంతో వస్తాడు. ప్రసాద్ భార్య పేరు రాధ. వారికి 2 పిల్లలు, సురేష్, నీలిమలు. పిల్లలు నిద్ర లేచారా రాధా? లేదండి, నిన్న ప్రయాణం వలన బాగా అలసిపోయారు. ఇంకా లేవలేదు. అవునా? ఆగు, నేను వెళ్ళి లేపుతాను. పిల్లలు, లేవండ్రా, లేవండి. తెల్లారిపోయింది. ఇంకా పడుకుంటే ఎలా? అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? ఇంకాసేపు పడుకోనివ్వండి నాన్న. నువ్విలా బద్దకిస్తే చెల్లి నిన్ను చూసి ఇంకేం నేర్చుకుంటుందిరా. లేచి స్నానపానాలు చేసుకొనిరా. అందరం కలిసి తిందాం. అలాగే నాన్న. స్నానం ముగించుకొని సురేష్, నీలిమలు తినటానికి వస్తారు. వాళ్ళు నలుగురు తింటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం పిల్లలు, ఇల్లు మీకు నచ్చిందా? నచ్చకే, చాలా బావుందండి. చాలా బాగుంది నాన్న. ఇల్లు బాగుంది కానీ మాతో ఆడుకోవడానికి చుట్టుపక్కల ఎవ్వరూ పిల్లలు లేనట్టున్నారు నాన్న. అవును నాన్నా, మన పాత ఊర్లో అయితే ఆడుకోవడానికి చాలా మంది స్నేహితులుండేవారు. లల్లి పప్పీలతో రోజంతా ఆడుకునేదాన్ని. అవునండి, వీళ్ళ ఆడుకోవడానికి వీళ్ళ తోటివారు ఇక్కడ ఎవ్వరూ లేరు. అవునా? కాని మరేం చేస్తామే, పిల్లల పాఠశాలకు దగ్గరగా ఉంటుందని ఈ ఇల్లు తీసుకున్నాను. పాఠశాలకు వెళ్తే వాళ్ళ రోజే గడిచిపోతుందిలేండి. లేదు రాధా, పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఆటపాటలు కూడా అంతే ముఖ్యం. ఈ ఆటలి శరీరానికి మంచి వ్యాయామం. ఇక్కడ పిల్లలు లేకపోతే మనమేం చేస్తాం చెప్పండి? ఆ, నిజమే రాధా. నాకొక ఆలోచన వచ్చింది. మనం ఒక పెంపుడు కుక్కని పెంచుకుంటే ఎలా ఉంటుందంటావు? పగలంతా పిల్లలతో ఆడుకుంటుంది, రాత్రిపూట ఇంటికి కాపలా కాస్తుంది, విశ్వాసంగా మనతోనే ఉంటుంది. హాయ్, కుక్కనా? నాకు చాలా ఇష్టం నాన్నా. పెంచుకుందాం నాన్నా, నాకు కూడా చాలా ఇష్టం. అమ్మో, కుక్కనా? నాకైతే చాలా భయం బాబు. రాధ మాటలు విని ప్రసాద్, సురేష్, నీలిమలు నవ్వుకుంటారు. భయం అంట అమ్మకి. నవ్వండి నవ్వండి, తండ్రి పిల్లలు బాగా నవ్వుకోండి. నా భయం మీకు ఎగతాళిగా కనిపిస్తుంది కదూ? పిల్లలు, ఇంక నవ్వ ఆపేయండి. అమ్మ కోపడుతుంది. సరే, కుక్క కాకుంటే ఇంకేం పెంచుకుందామో నువ్వే చెప్పు రాధా. ఏమో బాబు, నాకైతే తెలీదు. కుక్క అయితే మాత్రం వద్దు. నాకు దాన్ని చూస్తేనే భయం. దాన్ని చూస్తేనే వణుకు పుడుతుంది. దాని అరుపులు వింటే నా శరీరంలో ఉష్ణం తారాస్థాయికి చేరుకుంటుంది. అది అరవడం మొదలు పెట్టిందంటే నాకు తలనొప్పి మొదలవుతుంది. అయినా దాన్ని తీసుకొచ్చిన తర్వాత మీరు ఆఫీస్కి, పిల్లల పాఠశాలకి వెళ్ళిపోతే అప్పుడు ఆ కుక్క, నేను మాత్రమే ఇంట్లో ఉండాలి. అమ్మో, అది నా వల్ల కాదు బాబు. సరే పిల్లలు, సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మీరందరూ తయారై ఉండండి. సాయంత్రం మనందరం కలిసి గుడికి వెళ్దాం. ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం. సాయంత్రం అవుతుంది. ప్రసాద్ ఆఫీస్ నుంచి వచ్చి పిల్లల్ని, రాధని తీసుకుని గుడికి వెళ్తాడు. గుడి నుండి తిరిగి వస్తుండగా దారి మధ్యలో ఒక వలలో చిక్కుకొని ఒక కాకి, పిచ్చుక వీళ్ళకి ఎదురవుతాయి. నాన్నా, అటు చూడండి, వలలో పక్షులు. అవునండి, వలలో పక్షులు చిక్కుకున్నట్టున్నాయి. అవును రాధా, ఎవరో పక్షుల కోసం వల పన్నినట్టున్నారు. ప్రసాద్ వలలో చిక్కుకున్న కాకి, పిచ్చుకల్ని వల నుంచి తొలగించి రక్షిస్తాడు. చాలాసేపటి నుంచి వలలో చిక్కుకొనిపోయి ఉండటం వల్ల కాకి, పిచ్చుకలు సొమ్మసిల్లిపోతాయి. వాటిని తమతో పాటు వారింటికి తీసుకుని వెళ్తారు. కాకి, పిచ్చుకలకు నీరు పట్టి తగిన ఆహారం మేతగా వేసి వాటి ఆకలి తీరుస్తారు. వీరి ఉపకారానికి బదులుగా కాకి, పిచ్చుకలు కూడా రెక్కలు విదిలిస్తూ కృతజ్ఞత తెలుపుతాయి. కొంత సమయం పిల్లలు కాకి, పిచ్చుకలతో సరదాగా ఆడుకుంటారు. కృతజ్ఞతతో ఆహారం దొరుకుతుందన్న ఆశతోనూ కాకి, పిచ్చుకలు
రోజూ ప్రసాద్ ఇంటికి వస్తూ ఉంటాయి. రోజూ వస్తున్న కాకి పిచ్చుకలకు సురేష్ నీలిమలు గింజలను మేతగా వేసి కాలక్షేపం చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకి అవి పెంపుడు పక్షులుగా వీళ్లతోటే ఉండిపోతాయి. చూస్తుంటే పిల్లలకు బాగా కాలక్షేపం అవుతున్నట్టుంది రాధా. అవునండి, పిల్లలు పాఠశాల నుంచి రాగానే పక్షులకు గింజలు వేస్తూ వాటితో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఏం రాధా, కుక్కని వద్దన్నావు కదా, మరి పక్షులు సమ్మతమే కదా, లేక పక్షులన్నా కూడా నీకు భయమే అంటావా ఏంటి? చాలండి సంబరం, పక్షులేం చేస్తాయి, కుక్కైతే కరుస్తుందని నాకు భయం. నాన్నా ఈ కాకి పిచ్చుకలు మనతోనే ఉండిపోయేట్టు 2 పంజరాలను ఏర్పాటు చేయండి నాన్నా. తప్పు సురేష్, ఏ జీవిని బంధించకూడదు, దానిని దాని స్వేచ్ఛకు వదిలేయాలి. నిన్నొక గదిలో పెట్టి బంధిస్తే నీకు బాధ అనిపిస్తుంది కదా, అలానే వాటికి కూడా పంజరంలో బంధిస్తే చాలా బాధగా ఉంటుంది నాన్నా. పంజరంలో పెడితే బాధపడతాయా నాన్నా? ఖచ్చితంగా బాధపడతాయి సురేష్. అయినా పంజరంలో పెట్టి బంధించాల్సిన అవసరమేముంది? అవి రోజు మీ దగ్గరకొచ్చి ఆడుకుంటున్నాయి కదా. మనతోనే రోజంతా ఉండిపోతే బాగుంటుంది కదా నాన్నా. ఇప్పుడు కూడా మనతోనే కదా ఉన్నాయి తల్లి. వాటి స్వేచ్ఛకు మనం భంగం కలిగించకుండా ఉండేంత వరకు అవి మనల్ని ప్రేమిస్తూనే ఉంటాయి. ఒకసారి నువ్వు బంధించావంటే అవి వాటి స్వేచ్ఛను కోల్పోయినందుకు బాధపడతాయి. ప్రసాద్ పక్షులను పంజరంలో పెట్టేందుకు నిరాకరించినందుకు పిల్లలు మొదట్లో బాధపడినా తర్వాత ప్రసాద్ చెప్పిన మాటలు నిజమనిపించి పక్షుల స్వేచ్ఛ కోసం ఆలోచించి ప్రసాద్ మాటలను గౌరవిస్తారు. కొన్ని రోజుల తర్వాత కాకి పిచ్చుకలు ప్రసాద్ ఇంటి ముందు వాకిల్లో ఉన్న 2 చెట్ల మీద వాటి గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. ఇది చూసిన ప్రసాద్, రాధ, సురేష్, నీలిమలు చాలా ఆనందపడతారు. రోజూ పక్షులు వాటి గూళ్లలో ఉంటూ సురేష్, నీలిమలు పెట్టిన ఆహారాన్ని తింటూ స్వేచ్ఛగా ఆకాశంలో తిరిగి వచ్చి వాటి గూళ్లల్లో సేద తీరుతూ ఉండేవి. కాకి పిచ్చుకలు కూడా సురేష్, నీలిమలను మెప్పించడానికి సకల విన్యాసాలు చేసి ఆడేవి. ఈ కాకి పిచ్చుకలు పిల్లలతో బాగా కలిసిపోయాయి కదా రాధా. అవునండి, అవి కూడా ఇంట్లో మనుషుల్లాగే మసులుతున్నాయి. పోన్లే, వాళ్ల కాలక్షేపానికి మంచి పరిష్కారమే దొరికింది. ఒకరోజు పెద్ద తుఫాన్ రావడంతో పిచ్చుక పెట్టుకున్న గూడు చెదిరిపోతుంది. దాంతో పిచ్చుక చాలా బాధపడుతుంది. తుఫాన్ కారణంగా పిచ్చుక మరల గూడును కట్టుకోలేకపోతుంది. కాకి దాన్ని గమనించి తన గూట్లోనే పిచ్చుకకు ఆశ్రయమిస్తుంది. కాకి పిచ్చుకలు 2 స్నేహభావంతో ఎంతో చక్కగా ఉంటాయి. ఇది చూసిన ప్రసాద్ కుటుంబ సభ్యులు వాటి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి చాలా ఆనందపడతారు. తుఫాన్ తగ్గిన తర్వాత పిచ్చుక తన గూటిని తిరిగి ఏర్పాటు చేసుకోవడంలో కాకి కూడా పిచ్చుకకి సహాయాన్ని అందిస్తుంది. ఇలా ఆ రెండింటి మధ్య మైత్రి బలపడుతుంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పిచ్చుక తన గూట్లో గుడ్లను పెడుతుంది. పిచ్చుక గుడ్లను చూసి నీలిమ ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది, అమ్మా, ఇటు చూడండి, పిచ్చుక గూటిలో గుడ్లున్నాయి. అవునా, ఇది చూడండి. అవునే, పిచ్చుక గుడ్లను పెట్టింది. గుడ్లతో ఈ పిచ్చుక ఏం చేస్తుందమ్మా? వీటిని ఇలానే గూట్లో ఉంచితే ఆ గుడ్లు చిన్న చిన్న పిచ్చుకలుగా బయటికొస్తాయిరా. హాయ్, అవునా? అలా అయితే వాటితో నేనింకా చాలా బాగా ఆడుకోవచ్చు. ప్రతి గుడ్డు ఒక్కొక్క పిల్ల అవుతుందా అమ్మా? అవును సురేష్, ఒక్కొక్క గుడ్డు నుంచి ఒక్కొక్క పిచ్చుక పిల్ల బయటికొస్తుంది. గుడ్లు పొదిగి పిల్లలయ్యేంత వరకు అవి పెద్ద పిచ్చుక ఆధ్వర్యంలో ఉండాలి. ఈ సంభాషణ అంతా విన్న కాకి మనసులో అసూయ కలుగుతుంది. ఇంతవరకు సమానంగా పిచ్చుకను కాకి చూసినా కూడా వీరి దృష్టిలో రేపట్నుంచి పిచ్చుక పిల్లలు ఎక్కువైపోతాయి అన్న ఆలోచన దాని మనసులో చేరింది. పిచ్చుక పిల్లలు నా పిల్లల కంటే చాలా అందంగా ఉంటాయి. నా పిల్లలను ఇంక వీళ్ళు పట్టించుకోరు. నా పిల్లలకు పోటీ ఉండకూడదు అంటే నా పిల్లలు మాత్రమే ఇంట్లో ఉండాలి అని కాకి మనసులో అనుకుంటుంది. పిచ్చుకకు పిల్లలు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక ఉపాయాన్ని పన్నింది కాకి. పిచ్చుక అలా ఆకాశంలో ఎగరడానికి వెళ్ళినప్పుడు కాకి పిచ్చుక గూటి దగ్గరకు వెళ్లి పిచ్చుక గుడ్లను పొడుచుకొని వాటిని తాగేస్తుంది. పిచ్చుక తిరిగి వచ్చేసరికి
పగిలిపోయిన గుడ్లను చూసి చాలా ఏడుస్తుంది. అది చూసిన ప్రసాద్ కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు. పిచ్చుక గుడ్లన్నీ ఇలా అయిపోయాయేంటి? దీన్ని చూస్తుంటే పామేదో గుడ్లను పొడుచుకుని తిన్నదనిపిస్తోందండి. అవును రాధా, ఇది ఖచ్చితంగా పాము పని అయ్యుంటుంది. పాపం పిచ్చుక ఎంత బాధపడుతుందో కదండి. అవును రాధా, మనం ఏం చేస్తాం చెప్పు? దాని బాధ ఇప్పుడు మనం ఎవ్వరం తీర్చలేము. కొన్ని రోజుల తర్వాత మళ్లీ పిచ్చుక గుడ్లను పొదగడానికి ప్రయత్నిస్తుంది. ఎవ్వరూ లేని సమయంలో కాకి వచ్చి పిచ్చుక గుడ్లను పొడిచి వాటిని మళ్లీ తాగేస్తుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ పామే ఈ పని చేసి ఉంటుందని చాలా బాధపడతారు. పిచ్చుక ఏడుపుకు హద్దు లేకుండా పోతుంది. ఏంటండి, ఈ పాము ఇలా పగబట్టింది? ప్రతిసారి పాపం పిచ్చుక పెట్టిన గుడ్లనిలా తినేస్తుంటే అదెప్పుడు గుడ్లను పొదిగి పిల్లలను కంటుందండి. అవును రాధా, ఈ పాముకి చాలా బాగా అలవాటైపోయినట్టుంది. పిచ్చుక గుడ్లు ఇక్కడ పెడుతుందని దానికి తెలియడం వల్ల అది పసిగట్టి వచ్చి గుడ్లని పొడుచుకొని తినేస్తోంది. మరి ఈ పాముకి మనం బుద్ధి చెప్పలేమా అండి? పాముకేం బుద్ధి చెప్తాను రాధా? పాము దృష్టి పడకుండా పిచ్చుక గూడును వేరే చోటికి మార్చడమే దీనికి పరిష్కారం. అవునండి. యాండే, ఒక పని చేద్దామా? పిచ్చుక గుడ్లు పొదిగి పిల్లలు బయటికి వచ్చేంతవరకు పిచ్చుక గూడ్ని మనింట్లోనే ఏర్పాటు చేద్దామా? మంచి ఆలోచన రాధా. సరే, ఈ ఉపాయాన్ని అమలుపరుద్దాం. అప్పుడైనా పిచ్చుకకు పిల్లలను పొదిగే అవకాశం ఉంటుంది. ప్రసాద్, రాధలు పిచ్చుక గుడ్లు పోవడానికి కారణం పామే అన్న భ్రమతో పిచ్చుక గుడ్లను కాపాడ్డానికి పిచ్చుక గూడ్ను ఇంట్లోనే ఏర్పాటు చేస్తారు. దీంతో పిచ్చుక ఇంట్లోకి చేరుకుంటుంది. పిచ్చుక దగ్గరవుతుందని భయపడి పిచ్చుక గుడ్లను పొడిచి తాగేసిన కాకి నేరుగా పిచ్చుక ఇంట్లోకి చేరుకోవడం చూసి మరింత కుళ్ళుకుంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పిచ్చుక గుడ్లను పెడుతుంది. కాకి కూడా గుడ్లు పెడుతుంది. కాకి లేని సమయంలో ఈసారి నిజంగా ఒక త్రాచుపామొచ్చి కాకి పెట్టిన గుడ్లను పొడుచుకుని గుడ్లని తాగేస్తుంది. కాకి తిరిగి వచ్చేసరికి పగిలిన గుడ్లు కనిపిస్తాయి. అది చూసి కాకి చాలా బాధపడుతుంది. కాకికి అప్పుడు అర్థమవుతుంది, పిచ్చుక తన గుడ్లను కోల్పోయినప్పుడు ఎంత బాధపడి ఉంటుందో నాకిప్పుడు అర్థమవుతోంది అని తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతుంది. తన పిల్లలు మాత్రమే సురేష్, నీలిమలకి దగ్గరవ్వాలని దురాశపడ్డ కాకి పాము తన గుడ్లను పొడుచుకుని తాగేయడంతో తన తప్పుని గ్రహిస్తుంది.